హాయ్ గైస్, ఈ వీడియోలో రీడింగ్ ఇన్పుట్ అండ్ టైప్ కాస్టింగ్ ఇన్ C++ గురించి కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రీడింగ్ ఇన్పుట్ అంటే ఏంటంటే మనకి మీకు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ మీకు వచ్చి ఉంటే స్కాన్ఆఫ్ యూజ్ చేసుకుని మన అవుట్పుట్లో మనం ఇన్పుట్ ఇస్తాం కదా, అంటే అవుట్పుట్లో మనం వాల్యూస్ ఇస్తే దాన్ని మన ప్రోగ్రాంలోకి రీడ్ అవుతాయి కదా వాల్యూస్. సో అలాగే మన C++లో వాటిని ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన యూజర్ ఎవరైతే మన ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇచ్చిన డేటాని మన ప్రోగ్రాంలోకి రీడ్ చేసుకోవడం అన్నమాట రీడింగ్ ఇన్పుట్స్ అంటే. సో టైప్ కాస్టింగ్ అంటే స్మాల్ కాన్సెప్ట్ అన్నమాట, అది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రీడింగ్ ఇన్పుట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనకి ఇది కదా సి ప్రోగ్రామ్ ఒకసారి ఉంది కదా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ మీకు రీడింగ్ ఇన్పుట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి దానికన్నా ముందు ఎలా ప్రింట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి C++లో C అని చెప్పి లోపల డబుల్ కోట్స్లో మనం ఏది ఇస్తే అది మనకి నీట్గా ప్రింట్ అవుతుంది కదా. సో ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ లెస్ దెన్ సింబల్ ఇచ్చి ఎండల్ అంటే ఏంటంటే న్యూ లైన్ వస్తుంది అన్నమాట లాస్ట్లో. సో మీకు ఎండల్ యూస్ చేసుకోవడం నచ్చకపోతే మీరు మనకి ఇలా డబుల్ కోటేషన్స్ తర్వాత బ్యాక్ స్లాష్ ఎన్ ఇచ్చినా సరే మనకి న్యూ లైన్ వస్తుంది కదా. మనకి బ్యాక్ స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ అన్నమాట, అంటే మనకి అవుట్పుట్కి న్యూ లైన్ వస్తుంది అవుట్పుట్కి. సో ఇది మనకి సిఅవుట్ అంటే ప్రింట్ చేసుకోవడం. సో దీనికన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పర్సన్ యొక్క ఏజ్ నేను ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను ఇంటి ఏజ్ అని చెప్పి. సో దాని తర్వాత సిఅవుట్ అని చెప్పి సో వాట్ ఈజ్ యువర్ ఏజ్ లైక్ హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతాం అన్నమాట, హౌ ఓల్డ్ ఆర్ యూ. సో అలా అడిగినప్పుడు దాని తర్వాత మనకి ఎండల్ అని చెప్పి నేను ఇక్కడ ఫినిష్ చేస్తాను. సో దాని తర్వాత ఇప్పుడు మన ఆ వాల్యూ ఏదైతే యూజర్ ఇస్తాడో ఆ వాల్యూ మనం తీసుకోవాలంటే మనం ఇక్కడ సింపుల్ చాలా 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 సింపుల్ అన్నమాట. సిఇన్ అని చెప్పి ఏజ్ అని చెప్పుకోవడమే. సో మనం ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి లాంగ్వేజ్ నుంచి వస్తున్నారంటే %F %D %S అలాంటివి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సిఇన్ అని చెప్పి గ్రేటర్ దెన్ సింబల్ పెట్టి దాని తర్వాత మన వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా కంపైలర్ మనకి వాల్యూస్ తీసుకుంటుంది అన్నమాట బేస్డ్ ఆన్ ద డేటా టైప్. సో ఇదన్నమాట చాలా సింపుల్. సో ఇలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ వచ్చిన ఏజ్ నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను అన్నమాట. సిఅవుట్ అని చెప్పి యువర్ ఎంటర్డ్ ఏజ్ అని చెప్పి నేను ఇక్కడ జస్ట్ నీట్గా ప్రింట్ చేసుకుంటాను అన్నమాట. సో అలా ప్రింట్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి కాలన్ లోపల మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ లెస్ దెన్ పెట్టాను. సో లెస్ దెన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏజ్లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ ఈ సెమీ కాలన్ పక్కన వచ్చేలా నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే లెస్ దెన్ పెట్టిన తర్వాత ఏజ్ ఇచ్చుకుంటాను, దాని తర్వాత లాస్ట్లో ఎండల్ ఇచ్చుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా మల్టిపుల్ టైమ్స్ రాసుకోవచ్చు అన్నమాట. లెస్ దెన్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సో దాని తర్వాత ఇంకేమైనా మీరు ఏమైనా రాసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అని చెప్పి మనం ఏమైనా రాసుకుని దాని తర్వాత డబుల్ కోట్స్ పెట్టుకుని మళ్ళీ ఎండల్ పెట్టుకుంటే ఇలా మనం చాలా లెంత్ వరకు మన ఇష్టం వచ్చినట్టు మనం ఇక్కడ స్ట్రింగ్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అన్నమాట మనకు అవుట్పుట్లో కనబడేట్టు. సో మీకు అర్థమైంది కదా. ఏజ్ అనేది నేను ఇక్కడ రీడ్ చేసుకున్నాను, దాని తర్వాత రీడ్ చేసుకున్న ఏజ్ నేను ఇక్కడ ప్రింట్ చేసుకున్నాను. సో ఇక్కడ యూట్యూబ్ అనేది మీకు ఎగ్జాంపుల్కి నేను చూపించాను. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను. సో ఒకసారి రన్ చేస్తే మీకు ఏమొస్తుందో ఒకసారి చెక్ చేస్తాం. సో ఒకసారి రన్ చేసాం కదా. సో ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది కంపైలర్ రన్ అవ్వడానికి స్టార్టింగ్లో. సో ఇదన్నమాట చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతుంది కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 22 అని ఇస్తే మనకి ఇక్కడ యువర్ ఎంటైర్డ్ ఏజ్ ఈజ్ అని చెప్పి 22 అని మనకి నీట్గా డిస్ప్లే చేసింది కదా. ఇదన్నమాట చాలా సింపుల్ అన్నమాట రీడ్ చేసుకోవడం. ఇలా ఏజ్ అంటే ఏజ్, లేకపోతే ఇక్కడ ఫ్లోట్ అని చెప్పి ఫ్లోట్ యావరేజ్ అని చెప్పి ఫ్లోట్ మార్క్స్ అని చెప్పి ఒక డిక్లేర్ చేసుకొని దాని తర్వాత మీకు ఇంకా ఏమన్నా స్ట్రింగ్ నేమ్ అని చెప్పి డిక్లేర్ చేసుకొని సో స్ట్రింగ్ నేమ్ అని చెప్పి డిక్లేర్ చేసుకోవచ్చు, లేకపోతే క్యార్ జెండర్ అని చెప్పి డిక్లేర్ చేసుకోవచ్చు. సో క్యార్ జెండర్ అని చెప్పి జెండర్ అంటే M అంటే మేల్ అని F అంటే ఫీమేల్ అని చెప్పి మీరు ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను స్ట్రింగ్ కోసం ఒకసారి ఎగ్జాంపుల్ ఇస్తాను. సో స్ట్రింగ్ కోసం ఎగ్జాంపుల్ ఇద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ఇస్తాం. స్ట్రింగ్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, దాని తర్వాత రిటర్న్ 0. దానికన్నా ముందు ఇక్కడ ఏం చేస్తానంటే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సిఅవుట్ అని చెప్పి ఎంటర్ యువర్ నేమ్. సో మనకి స్ట్రింగ్ ఎప్పుడైనా సరే మన ఇన్పుట్ తీసుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నేమ్ అని చెప్పి ఇచ్చాను కదా. సో దాని తర్వాత
నేను ఇక్కడ ఎండలు ఏమి ఇచ్చుకోలేదు, అంటే న్యూ లైన్ ఏమి ఇచ్చుకోలేదు. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే, సో నేను ఇక్కడ మామూలు యాజ్ యూజువల్గా సిఎన్ అని చెప్పి నేమ్ ఇచ్చుకుంటాను. సో నేమ్ ఇచ్చుకున్న తర్వాత మనకి రిసీవ్డ్ నేమ్ అని చెప్పి రిసీవ్డ్ నేమ్ అని చెప్పి నేను ఇక్కడ నేమ్ ప్రింట్ చేసుకుని దాని తర్వాత ఎంటర్ ఇచ్చుకుంటాను న్యూ లైన్లోకి రావడానికి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా రన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రన్ చేద్దాం కదా. సో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రవి అని ఇచ్చాను. సో రవి అని ఇస్తే మనకి ఇక్కడ రిసీవ్డ్ నేమ్ అని చెప్పి రవి అని వచ్చి నీట్గా వచ్చింది కదా. సో నేను ఒకసారి క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేము 2 పార్ట్స్ ఇస్తాను అన్నమాట. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఏమో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పి టూ నేమ్స్ వచ్చేలా నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో ఒకసారి ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్ నేమ్ ఒకటే రీడ్ అయింది, అంతేగాని ఇక్కడ మధ్యలో స్పేస్ ఉంది కదా. సో మధ్యలో ఎప్పుడైతే స్పేస్ పెట్టామో ఆ పార్ట్ నుంచి మొత్తం నెగ్లెక్ట్ చేస్తుంది అన్నమాట మన ప్రోగ్రామ్. సో ఎందుకు ఇలా అవుతుందంటే మనకి స్ట్రింగ్స్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది సీన్తో. సో ఈ సీన్ యూస్ చేసినప్పుడు, స్ట్రింగ్స్ యూస్ చేసినప్పుడు మనకి మల్టిపుల్స్ ఒక సెంటెన్స్, ఇంగ్లీష్ సెంటెన్స్ మధ్యలో గ్యాప్స్ వచ్చే సెంటెన్స్ అంటే మధ్యలో స్పేసెస్ వచ్చే సెంటెన్స్ రీడ్ చేసుకున్నప్పుడు నార్మల్ సీన్ అని నార్మల్గా ఎప్పుడు యూస్ చేసేటట్టు కాకుండా మనకి స్ట్రింగ్స్కి చెప్పేది స్ట్రింగ్స్ కోసం అన్నమాట. గెట్ లైన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. సో గెట్ లైన్ అనే ఫంక్షన్లోకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సిఇన్ అని ఇచ్చి కామా పెట్టి మన నేమ్లోకి ఇప్పుడు వాల్యూ తీసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఆ నేమ్ అని ఇస్తే మనకి నీట్గా స్పేసెస్తో సహా మనం మొత్తం ఇంగ్లీష్ స్ట్రింగ్ని మనం నీట్గా రీడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో సిఇన్ ప్లేస్లో గెట్ లైన్ అని యూస్ చేసుకుని గెట్ లైన్ అనే ఫంక్షన్ రాసి, సో గెట్ లైన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత సిఇన్ అని రాసిన తర్వాత కామా పెట్టి మనం ఏ వేరియబుల్లోకి అయితే ఆ వాల్యూ రీడ్ చేసుకోవాలనుకుంటున్నామో సో అది ఇస్తే మనకి నీట్గా రీడ్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి నేను రన్ చేస్తాను మళ్ళీ. సో ఇప్పుడు ఒకసారి మీకు డిఫరెన్స్ మీకు అర్థమైపోద్ది అన్నమాట. సో ఎంటర్ యువర్ నేమ్ అని అంటుంది కదా. సో నేను ఫస్ట్ ఏం వస్తానంటే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో ఒకసారి మీకు రన్ చేసినట్లయితే రిసీవ్ నేమ్ అని చెప్పి ఇక్కడ మొత్తం ఫస్ట్ నేము లాస్ట్ నేము రెండు కలిపి వచ్చింది, అంటే మొత్తం ఇంగ్లీష్ సెంటెన్స్ అంతా రీడ్ అయింది కదా. సో ఇక్కడైతే ఓన్లీ ఫస్ట్ పార్టే రీడ్ అయింది. సో ఇదన్నమాట మనకి సిఎన్ ఎలా యూస్ చేసుకోవాలి, అలాగే స్ట్రింగ్స్కి మల్టిపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్న స్ట్రింగ్ని ఎలా రీడ్ చేసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ వీడియోలో. ఇంకోటి ఏంటంటే టైప్ కాస్టింగ్ అన్నమాట. అసలు టైప్ కాస్టింగ్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైప్ కాస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుద్దంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా సరే ఇంట్ అని చెప్పి ఒక ఇంటి ఏజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏజ్ ఈక్వల్ టు 50 అని చెప్పి. సో దాని తర్వాత ఇంట్ బి ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 50.5. సో 50.5 అని చెప్పి ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం కదా. సో డిక్లేర్ చేసుకుని ఇనిషియలైజ్ చేసుకున్నాను వాల్యూస్. సో మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ రెండు a+b చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో a+b. సో ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేసిన తర్వాత ఒకసారి చూసుకుందాం ఏమైనా ఎర్రర్ అని వస్తుందేమో. సో ఇక్కడ 100.5 అని వచ్చింది కదా. సో సింపుల్గా మనకి 100.5 అని వచ్చింది కదా. సో ఎప్పుడైతే మనం a+b చేసామో 100.5 వచ్చింది. సో మనకి ఇక్కడ 100.5 రాకుండా మనకి ఇంటే రావాలి, అంటే మనకి ఇక్కడ ఫ్లోట్ వస్తుంది అన్నమాట. ఎందుకు ఫ్లోట్ వస్తుందంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటారు అన్నమాట. అంటే కంపైలర్ ఇట్ సెల్ఫ్ ఇంప్లిసిట్గా టైప్ కాస్టింగ్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికన్నా ఫ్లోట్ పెద్దది కదా. సో ఫస్ట్ ఏంటంటే క్యార్ కన్నా పెద్దది షార్ట్ కన్నా పెద్దది ఇంట్ కన్నా పెద్దది లాంగ్ కన్నా పెద్దది ఫ్లోట్ కన్నా పెద్దది లాంగ్ దానికన్నా పెద్దది డబుల్. సో ఇలా మనకి ఒక ఆర్డర్ ఉందన్నమాట మన డేటా టైప్స్లో. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ a+b చేసానో ఇక్కడ మనకి ఒకటేమో ఇంటూ ఒకటేమో ఫ్లోట్ కాబట్టి ప్రయారిటీ ఎక్కువ దేనికి ఇస్తుంది అంటే ఫ్లోట్కి ఇచ్చి మొత్తం వాల్యూని ఫ్లోట్ కింద మార్చేసి 100.5 అని మనకి ఇక్కడ ప్రింట్ అయింది కదా. సో వన్స్ అగైన్
సో మనకి అలాగా 100.5 అని ఒకసారి ఇక్కడ ప్రింట్ అయింది కదా నీట్గా. సో మనకి అలా కాకుండా మనకి ఈ రెండు A+B చేసినప్పుడు ఆటోమేటిక్గా కంపైలర్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేసి ఏదైతే మేజర్ డేటా టైప్, ఏదైతే పెద్ద డేటా టైప్ దానిలో కన్వర్ట్ చేసేస్తుంది. అలా కాకుండా మనకి రిక్వైర్మెంట్ ప్రకారం ఇప్పుడు A+B అనేది ఇంటీజర్ వాల్యూ కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే, సో మనకి సింపుల్గా ఏం చేయాలంటే ఒకసారి క్లియర్ చేసిన తర్వాత స్టాటిక్ ఒక ఫంక్షన్ చెప్తాను, స్టాటిక్ అండర్స్కోర్ క్యాస్ట్. సో మనకి ఇక్కడ మీకు ఇక్కడ రాసేస్తాను, cout స్టాటిక్ అండర్స్కోర్ క్యాస్ట్. సో స్టాటిక్ అండర్స్కోర్ క్యాస్ట్ అని చెప్పిన తర్వాత మనకి బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని ఈ బ్రాకెట్స్ అన్నమాట, లెస్ దెన్ గ్రేటర్ దెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని ఏ డేటా టైప్లోకి మార్చాలనుకుంటున్నాం ఇప్పుడు వాల్యూని. ఇప్పుడు 100.5 ఉంది కదా, ఈ 100.5ని ఇంట్లోకి మార్చాలనుకుంటున్నాను అనమాట. సో ఇంట్లోకి మార్చాలనుకున్న తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి A+B అని చెప్పి A+B అని చెప్పిన తర్వాత ఎండల్ యాజ్ యూజువల్గా ఎండల్ ఇచ్చేసుకున్నాను. సో మీకు అసలు ఎందుకు ఈ టైప్ కాస్టింగ్ ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాను, ఎందుకు ఈ టాపిక్ చెప్పాను అనుకుంటే, సో టైప్ కాస్టింగ్ ఎందుకు యూస్ఫుల్ అంటే మనకి డేటా మనకి కన్వీనియంట్గా ఉండాలి కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించాలనుకున్నప్పుడు డేటా కన్వీనియంట్గా చూపించాలి కదా. సో అలాంటి టైంలో మనకి టైప్ కాస్టింగ్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి ఇక్కడ 0.5 వాల్యూస్ అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కామర్స్ వెబ్సైట్లో కార్ట్ సింబల్ ఉంది. సో కార్ట్ సింబల్ పైన అక్కడ ఎన్ని ఐటమ్స్ కార్ట్లో ఉన్నాయో మీకు ఒకసారి వస్తుంది కదా అక్కడ. అలాంటి చోట మనకి నెంబరే కావాలి, 0.5 అలాంటి నెంబర్స్ అవసరం లేదు. అలాంటి టైంలో మనకి ఏమైనా వాల్యూస్ కనుక 0.5 పాయింట్స్లో వస్తుంటే మనం ఏం చేస్తామంటే స్టాటిక్ అండర్స్కోర్ క్యాస్ట్ అని చెప్పి మన C++లో మనం అలా చేస్తాం అన్నమాట. సో టైప్ కాస్టింగ్ అంటారన్నమాట. టైప్ కాస్టింగ్ చాలా సిచ్యువేషన్స్లో ఒక్కోసారి యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూస్లో కూడా ఎక్కువ అడుగుతుంటారు అన్నమాట. టైప్ కాస్టింగ్ అంటే కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్ అకార్డింగ్ టు అవర్ యూజ్. సో స్టాటిక్ అండర్స్కోర్ క్యాస్ట్ అనేది మన C++ స్పెసిఫిక్ ఫంక్షను. మనం ఇక్కడ ఇంట్ అనేది ఏ డేటా టైప్లోకి మార్చాలనుకున్నాం ఆ డేటా టైప్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఆ డేటా టైప్లోకి ఈ ఫంక్షన్ మార్చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి రన్ చేస్తాను. సో ఒకసారి మీకు రన్ చేసినట్లయితే మీకు ఇక్కడ వస్తుంది కదా. సో ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకుందాం. సో 100 ఒకటి, 100.5 ఒకటి. 100 ఎందుకు వచ్చిందంటే మనం టైప్ కాస్టింగ్ చేసాం కదా స్టాటిక్ అండర్స్కోర్ క్యాస్ట్ అని చెప్పి. ఇంకోటి అయితే టైప్ కాస్టింగ్ చేయలేదు, ఇంప్లిసిట్గా కంపైలరే టైప్ కాస్టింగ్ చేసుకుని, అంటే ఇంప్లిసిట్గా కంపైలరే ప్రెడిక్ట్ చేసుకుని మెజారిటీ లార్జర్ డేటా టైప్ ఏంటి ఇంటికి ఫ్లోట్కి లార్జర్ డేటా టైప్ ఫ్లోట్ కాబట్టి ఆ ఫ్లోట్ బేస్ చేసుకుని ఇక్కడ 100.5 ఇక్కడ ప్రింట్ చేసింది అన్నమాట. సో మీకు ఈ వీడియోలో రీడింగ్ ఇన్పుట్ని ఎలా రీడ్ చేసుకోవాలి, సిఎన్ యూస్ చేసుకుని, అలాగే స్ట్రింగ్స్ ఎలా యూస్ చేసుకోవాలి, స్ట్రింగ్ మొత్తం కంప్లీట్ సెంటెన్స్ ఎలా రీడ్ చేసుకోవాలి, ప్లస్ టైప్ కాస్టింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. స్టాటిక్ అండర్స్కోర్ క్యాస్ట్ అని చెప్పి ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్ ఇచ్చుకున్న తర్వాత ఏ వాల్యూని అయితే మనం చేంజ్ చేయాలనుకున్నాం ఆ వాల్యూని మనం ఇక్కడ బ్రాకెట్స్లో ఇస్తే మనకి కావాల్సినట్టుగా టైప్ కాస్ట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.